ఇప్పుడు నిన్ను ప్రతి అడుగులో నడిపించాలని ఆశపడుతున్నాడు. నీవు దేవుని కొరకు ఆకలి కలిగి ఉంటే, ఆయన సన్నిధి కొరకు కోరుకుని ఉంటే, దావీదు ఇక్కడ నా ఆత్మ నీ ఆశీర్వాదాల కొరకు కోరుచున్నది అన్నాడా? నీ కొరకు ప్రభువా, జీవం కలిగిన దేవా, నీ కొరకు నా ఆత్మ ఆశపడుచున్నది, నీ సన్నిధి కొరకు, నీ కొరకు. మై సోల్ థర్స్ట్ ఫర్ గాడ్, నీ కొరకు. కోరా రాసిన కుమారులు ఈ కీర్తన రాసిన తర్వాత దాన్ని మరలా పైలప్ చేసి దావీదు తన ప్రార్థనగా రాసి దాని కంటిన్యూషన్ రాస్తాడు. ద నెక్స్ట్ చాప్టర్ ఇస్ జస్ట్ అ కంటిన్యూషన్ ఆఫ్ 42. దాంట్లో రాస్తూ ఆయన స్థితిని తెలియజేస్తూ, ఆయన వెంటాడబడే సమయంలో, దేవా నీ కొరకు నేను వెతికి ఉన్నాను, నీ కొరకు ఆశ కలిగి ఉన్నాను, నువ్వు నాకు కావాలని చెప్పుకుంటూ వస్తాడు. హంగర్ ఇస్ రిలేషనల్, నాట్ రిలీజియస్. ఈరోజు చాలామంది కేవలం ఆచారంగా బ్రతికేస్తున్నారు. పేరుకి క్రైస్తవుణ్ణి, ప్రేయర్ క్రైస్తవుడిని, దేవుడికి ఏం కావాలి చేసేద్దాం, అంతే, అయిపోయింది. కానీ నిజంగా దేవుని కొరకు ఆకలి కలిగి ఉన్నవాడు, నేను ఎలాగ ఆయన దగ్గరగా చేరగలుగుతా, నేను ఎలాగ ఆయన దగ్గరగా చేరగలుగుతా, నేను ఎలాగ ఆయనలో బ్రతకగలుగుతా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చూస్తే, యూ విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యూ సర్చ్ ఫర్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో నువ్వు నన్ను వెతికినప్పుడు నువ్వు నన్ను కనుగొంటావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి విచారణ చేయునెడల, మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను కనుగొంటారు, మీరు నన్ను యథార్థంగా